హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి 25,000 రూపీస్ బడ్జెట్‌లో ఏ మొబైల్ తీసుకోవాలి? ఒకవేళ ఈ బడ్జెట్‌లో గాని మీరు మొబైల్ కొనే ప్లానింగ్‌లో ఉంటే, సో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ ఆన్సర్ అయితే దొరుకుతుంది. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లైక్ చెప్తే లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. కింద హైప్ ఆప్షన్ ఉంటే సో హైప్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్‌దొచ్చేసి మీకు కెమెరా పర్పస్ కోసం చెప్తాను. అక్కడ 2 ఫోన్స్ ఉన్నాయి. 25,000 రూపీస్ బడ్జెట్‌లో వచ్చేసి నథింగ్ ఫోన్ 3 ఉంది. మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఉంది. ఈ రెండిట్లో కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. ఫస్ట్‌ది నాకు నచ్చిందొచ్చేసి నథింగ్ ఫోన్ 3 బికాస్ దీంట్లో టెలిఫోటో లెన్స్ గాని ఉంటది. దానికని నేను ఫస్ట్ ప్లేస్ కెమెరాస్ పరంగా నథింగ్ ఫోన్ 3కి ఇస్తాను. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటది. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తది. ఫ్రంట్ 32 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. ఓవరాల్‌గా మీకైతే ఒక మంచి బ్యాలెన్సింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. 25,000 రూపీస్ లోపల. కెమెరాస్ అయితే ఎస్పెషల్లీ చాలా బాగుంటాయి. సో ఇంకా 2, 3 అప్డేట్స్ గాని వస్తే చాలా బెటర్‌గా ఉంటది కెమెరాస్ అనేది. ఇంకా ప్రాపర్‌గా ఉంటది. ఈ మొబైల్‌లో ఒక్కటే టెలిఫోటో లెన్స్ ఉంటది మీకు 50 మెగా పిక్సెల్. ఇప్పుడు చెప్పే కొరవ మొబైల్స్‌లో మీకు టెలిఫోటో లెన్స్ ఉండదు. సో దానికని దీన్ని ఫస్ట్ ప్లేస్‌లో పెట్టాను కెమెరాస్ పరంగా. సెకండ్‌దొచ్చేసి మీకు మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్. సో దీంట్లో గాని కెమెరాస్ అయితే బానే ఉంటాయి. కాకపోతే మీకు తెలిసిందే మోటో గురించి. సో అప్డేట్స్ ప్రాపర్‌గా ఇవ్వరు. అండ్ చిన్న చిన్న లాగ్స్ ఉంటాయి. సో దానివల్ల నేను సెకండ్ ప్లేస్‌లో పెట్టాను. అండ్ కెమెరాస్ గాని నథింగ్‌తో పోలిస్తే దీంట్లో కొంచెం డౌన్ గ్రేడ్ అనిపించింది నాకు చెక్ చేసిన ప్రకారం. మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని దీంట్లో గాని బానే ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటది. 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటది. ఇది గాని మంచి ఫోనే. సో 22,000కి అలా వస్తది. నథింగ్ ఫోన్ ఏందంటే దాంట్లో బాక్స్‌లో చార్జర్ ఇవ్వరు. మనకి 23,000కి వస్తది నథింగ్ ఫోన్ 3 మళ్ళా రూ. 2,000 ఎక్స్‌ట్రా చార్జర్ కొనుక్కోవాలా. టోటల్‌గా 25,000 అవుద్ది. అదే మోటో అనుకోండి మీకు 22,000కే. సో అన్ని బాక్సులు అన్నీ వచ్చేస్తాయి మీకు. అది మీ ప్రిఫరెన్స్. మీకు టెలిఫోటో లెన్స్ కావాలంటే నథింగ్ ఎళ్ళిపోండి. లేదా మోటో అయినా తీసుకోవచ్చు. లేదు నాకు గేమింగ్ కోసం మంచి మొబైల్ చెప్పు, నేను గేమ్సే ఆడుకుంటాను, కెమెరాస్ పెద్దగా యూజ్ చేయనంటే అక్కడ మీకు ఐక్యూ నియో 10R ఉంటది. 25,000 రూపీస్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు గేమింగ్ పర్పస్‌గా. స్నాప్‌డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటది. ఫ్రంట్ 32 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. 6400 ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తది. 25,000 రూపీస్‌లో గేమింగ్ పరంగా అయితే ఐక్యూ నియో 10R తీసేసుకోవచ్చు. లేదు ఇంకొక ఆల్టర్‌నేటివ్ చెప్పు అంటే మీకు రియల్‌మీ P3 అల్ట్రా గాని ఉంది. సో ఇది గాని 23,000కి అలా వస్తుంది. దీంట్లో గాని మీకు ప్రాసెసర్ బానే ఉంటది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటది. ఫ్రంట్ 16 మెగా పిక్సెల్ ఉంటది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తది. సో ఇది గాని మంచి ఫోనే. కాకపోతే మీకు ఐక్యూలో పెర్ఫార్మెన్స్ అనేది బీస్ట్ ఉంటది. రియల్‌మీ P3 అల్ట్రాలో వచ్చేసి మీకు కెమెరాస్ కొంచెం బెటర్ ఉంటాయి ఐక్యూతో పోలిస్తే. అంతే తేడా. సో ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. నా ప్రిఫరెన్స్ అయితే మీరు గేమింగ్ పరంగా చూస్తుంటే ఐక్యూ నియో 10R తీసేసుకోండి. ది బెస్ట్ ఆప్షన్ గేమింగ్ పరంగా. లేదు నాకు మంచి ఆల్ రౌండర్ ఫోన్ చెప్పు, సో నాకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ రావాలి అనుకుంటే వన్‌ప్లస్ నార్డ్ C5 ఉంది. ఈ ఫోన్ రీసెంట్ గానే లాంచ్ అయింది మనకొచ్చేసి. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటది. ఫ్రంట్ 16 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. 7100 ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తది. ఓవరాల్‌గా ఒక ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో కెమెరాస్ గాని దీంట్లో బెటర్ గానే ఉంటాయి. చెప్పాను కదా మీకు కెమెరా పర్పస్ అయితే నథింగ్ ఫోన్ 3 లేదా మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. టెలిఫోటో లెన్స్ కావాలంటే నథింగ్ ఫోన్ 3 లేదు మీకు గేమింగ్ ఎక్కువ ఆడతారంటే ఐక్యూ నియో 10R ఉంటది. ది బెస్ట్ ఆప్షను. ఆల్ రౌండర్ ఫోన్ కావాలంటే వన్‌ప్లస్ నార్డ్ C4. సో ఇవన్నమాట 25,000 రూపీస్‌లో బడ్జెట్‌లో ఓవరాల్‌గా మొబైల్స్ అయితే. ఏదైనా మొబైల్ మిస్ అయ్యుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను గైస్ వీడియోకి. రీసెంట్‌గా 15,000 బడ్జెట్‌లో ఏ ఫోన్ తీసుకోవాలనేది గాని చేశాను. చాలా మంది చూడలేదు. సో చూసి నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.